అహోబిలం నుంచి ఇంకా బెల్లం గుహలు, రవ్వలకొండ, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ? ఇప్పుడు నెక్స్ట్ సిద్ధాయ మఠం నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ మఠంకి బ్రహ్మంగారు మఠంకి ఇంకా తర్వాత అహోబిలం చిన్న అహోబిలం, పెద్ద అహోబిలం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మఠం పోతున్నాం ఫ్రెండ్స్. మఠం నుండి సిద్ధాయ మఠం, రవ్వలకొండ, బనగానపల్లి పోతున్నాం. అది నేను ఫ్రెండ్స్, కాసిరెడ్డి నాయన టెంపుల్ ఇది. ఇప్పుడు కడుతున్నారు ఇంకా. ఇటు సైడ్ కట్టినారు, ఇటు సైడ్ అయితే అలా కడుతున్నారు. కాసిరెడ్డి నాయన టెంపుల్ ఇది. ఇంకా ఈ కర్నూలు ఏరియాలో మొత్తం అన్నదానం ఈయన తరపుననే జరుగుతుంది. గుడి ఇప్పుడు కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా గుడి నిండా మొత్తం శిల్పాలే చెక్తున్నారు. ఆయన 14-20 ఏళ్ళు క్రూరంగా చేసినాడంటే మహాత్ముడే కదా. మహాత్ముడే ఎవరు లేని చోట తపస్సు చేసినాడంటే అరణ్యుడు. ఉపయోగమైతే కదా. ఎంతమందో మానసికంగా సరిగ్గా లేని ఇళ్ళ కాడ కొంచెం ఏదైనా గట్టు పడి వచ్చిన వాళ్ళు, మరి కొంచెం అవయవాలు తక్కువ. ఎందుకంటే మనిషి తగ్గిపడిపోయినప్పుడు వాళ్ళు చులకనగా చూసేటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ మహానుభావుడు ఉన్నాడు కాశీనాయన. ఇక్కడ కాలం అయిపోతే మన పెద్దలే వాళ్ళే బయట వాళ్ళకి తీసుకొని దిక్కులేరు. కాకపోతే ఎవరన్నా ఉంటే తీసుకోవచ్చు. అట్లా కొంతమంది వచ్చి ఇక్కడే కాలం మాది కడప జిల్లానే పులివెందులు. నేను 5-6 నెలలు భారత భాగవతాలు, రామాయణాలు అనంతరంగా చదువుతాను. వీళ్ళు పిలిపించుకుంటున్నారు అప్పుడప్పుడు.
సబ్జెక్టులు లేకుండా పోయినారు. నాకు సంస్కృత శ్లోకాలు పఠనము విద్య ఉంది కాబట్టి పెద్దలు ఆ కాసిన ఆయన ఇక్కడ ఉందని నియమించినట్లే. ఇక్కడ ఉన్న మా ఆయన కొడుకుంది భార్య. అవును. ఆమె కొంచెం కూరగాయల పని, ఆడ వంటకాడ కొంచెం తరగడము చేయడము, సేవా కార్యక్రమం చేస్తారు. ఇక్కడనే ఉంది ముసలమ్మ. ఇప్పుడు పెన్షన్ పోయింది. ఆమెకి పెన్షన్ రాపించింది. ఆమెకి ఇస్తారు రేపమన్నా ఏమంటే కలిసి వాళ్ళని ఫోటో ఎలా దింపుతున్నాడో చూడు ఫ్రెండ్స్. ఆడ వెనుకల ఆ చెట్టు కనపడడానికి ఈ రేంజ్లో తీస్తున్నాడు ఫోటో. ఆ పెద్ద చెట్టు కనపడని ఇక్కడ ఇక పండుకొని తీస్తున్నాడు ఫోటో. చేతిలో ఉత్తది ఫోటో ఫోన్ ఉంది. కొండ వస్తలేదట. నిలబడరేమా? నిలబడ బాగా నిలబడరే. పోతారా నిపల్లా ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అయితే దిగుతున్నారు అందరూ. కాసిరెడ్డి నాయన టెంపుల్ ఇది అయిపోయినాక నెక్స్ట్ అహోబిలం పోవాలి. ఇప్పుడు అహోబిలం నుంచి ఇంకా బెల్లం గుహలు, రవ్వలకొండ. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ? ఇప్పుడు నెక్స్ట్ సిద్ధాయ మఠం, నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ మఠంకి, బ్రహ్మంగారు మఠంకి, ఇంకా తర్వాత అహోబిలం. చిన్న అహోబిలం, పెద్ద అహోబిలం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మఠంకి పోతున్నాం ఫ్రెండ్స్. మఠం నుండి సిద్ధాయ మఠం, రవ్వలకొండ, బనగానపల్లి పోతున్నాం. అది నేను